నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమవరం పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవాలయంలో జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు। ఆలయ చైర్మన్ బంగారరాజు శాలువా కప్పి ఆయన్ను ఘనంగా సత్కారం చేశారు। ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారని, వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చైర్మన్ పర్యవేక్షణలో సక్రమంగా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారని అన్నారు। కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు భీమవరం యూజ్ చేసి ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు వేలాది మంది ఈరోజు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషించిన విషయం। కార్తీక పౌర్ణమి అంటే చాలా పవిత్రమైన రోజు। ఈ యొక్క ఆలయ కమిటీ చైర్మన్ బంగారాజు గారు అలాగే కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసి మరి ఇక్కడ వచ్చిన కొంత లేటుగా దర్శనం అయినా కానీ కొంతమంది లైన్లో ఉన్న వాటికి మరి పాలు అలాగే మరి ఇక్కడ అన్న సందర్భంగా ఎన్ని వేల మంది వచ్చినా సరే అన్ని విధాలకు కూడా ఇక్కడ సదుపాయాలు ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ సభ్యులు కానీ అలాగే చైర్మన్ గారు కానీ అలాగే కమిటీ సభ్యులు చైర్మన్ గారు కూడా వచ్చే భక్తులు దగ్గర ఉండి మరి అన్ని సౌకర్యాలు చూస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మరి చాలా పరమ పవిత్రమైన ఇలా కార్తీక పౌర్ణమి రోజున అలాగే నేను మా భార్య మా కుటుంబం మీదకి వచ్చి స్వామివారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది। మరి అలాగే ఈ యొక్క కమిటీ మరి ప్రతి సభ్యుల్ని ప్రతి భక్తుని కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నందుకు కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। నవంబర్ 6న నిర్వహించే కౌశలం సర్వే మాక్ టెస్ట్ కు జిల్లాలోని అన్ని సచివాలయాల్లో వెబ్ క్యాంపుల ఏర్పాటును పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। కౌశలం సర్వే అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం చేపట్టిన ఒక కార్యక్రమం అని అన్నారు। జిల్లాలో 1,09,347 మందికి అర్హత పరీక్ష నిర్వహించే ముందు జిల్లాలోని 535 సచివాలయాల్లో ఏర్పాటు చేసిన వెబ్ క్యామ్ల ద్వారా సచివాలయ సిబ్బంది, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో నవంబర్ 6వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 4 గంటలన్నర వరకు, సాయంత్రం 4:45 నుండి 5:15 వరకు 2 బ్యాచ్లలో మ్యాక్ టెస్ట్ నిర్వహిస్తామని ఆవిడ తెలియజేశారు। గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, డెకాయ్ ఆపరేషన్లను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు। గురువారం, బుధవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణ నివారణ చట్టం అమలుపై సమీక్ష చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగరిక సమాజంలో ఆడ మగ తారతమ్యం లేదని, పురుషుల కంటే మహిళలే దీటుగా అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని, ఇటువంటి పరీక్షలు చేసినట్లు తెలిస్తే తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। భీమవరం, నర్సాపురం డివిజన్లో 30 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందని, ఇవే కాకుండా జూలై 2025 నుండి అక్టోబర్ 2025 వరకు స్కానింగ్ సెంటర్స్ 178 స్థానిక తనిఖీలను నిర్వహించడం జరిగిందని అన్నారు। అలాగే 3 స్కానింగ్ సెంటర్స్ రెన్యువల్, ఇంతకు ముందే ఏర్పాటు చేసిన 4 స్కానింగ్ సెంటర్స్ లో మార్పులు చేర్పులకు కూడా అనుమతించామని అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు సెక్రటరీ డాక్టర్ జి గీతాబాయి, అడిషనల్ మెంబర్స్, వైద్యాధికారులు పాల్గొన్నారు।
తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో మండపాక గ్రామానికి చెందిన ఎండి గౌషియార్ నడవలేని స్థితిలో ఉన్నందున ఆయనకు వీల్ చైర్ ను బహూకరించారు. బర్రే సునీత ఆర్థిక సహాయంతో అందజేసినటువంటి ఈ కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమ్ని రాంబాబు, అల్లపాటి సుబ్బారావు, బర్రే శ్రీనివాస్, డాక్టర్ సత్యనారాయణ రాజు, ఎండి స్వాహా తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్ కులాలకు అమలు చేస్తున్న పథకాలపై భీమవరంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 102 మంది నిరుద్యోగ యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. అత్తిలి మండలంలో గల పలు శివాలయాలు తెల్లవారుజాము నుండే భక్తుల దర్శనాలను దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక దీపాలతో దేవాలయాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారి కుంకుమ పూజలు నిర్వహించారు. అత్తిలిలో ప్రసిద్ధి చెందిన ఉమా సిద్ధేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు క్యూ లైన్ లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక జ్యోతులను వెలిగించారు. ఆలయ అర్చకుడు ఐలూరి కాశీ, రాజశేఖర్ శర్మ, కృష్ణ ఆధ్వర్యంలో అభిషేకాలు జరిగాయి. కాలువల వద్ద దీపాలను వెలిగించి శివాలయం వద్ద జ్వాలా తోరణాన్ని నిర్వహించారు. స్వామివారిని, అమ్మవారిని పల్లకిలో ఉంచి మేళతాళాలతో జ్వాలా తోరణం చుట్టూ ఊరేగించారు. భక్తులు జ్వాలా తోరణం నుండి వచ్చే గడ్డి కోసం ఎగబడ్డారు. ఆ గడ్డిని పొలాల్లో వేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల విశ్వాసం. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్ లో ఫ్రైడే డ్రై డే సందర్భంగా సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు ప్రజలకు అవగాహన కల్పించారు. వారం రోజుల పైబడి మూతలు లేని నిరుపయోగ సామాగ్రిలో ఉన్న నీరే దమ్ము పుట్టుకకు స్థావరమని, ఇటువంటి వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని, నీటిని నిల్వ పెట్టుకునే తొట్టెలు, పాత్రలపై మూతలు ఉంచాలని, డ్రైన్లలో చెత్త వేయవద్దని కోరారు.
జ్వరం ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ ప్రమీల, హెల్త్ సూపర్వైజర్ వెంకటరాజు, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయించేలా పార్లమెంట్ లో ప్రస్తావించగలనని రాజ్యసభ సభ్యుడు పక్క సత్యనారాయణ హామీ ఇచ్చారు. పిఆర్టీయూ ఆధ్వర్యంలో సంఘ నాయకులు ఎంపీ సత్యనారాయణను కలిసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ పరీక్ష నుంచి మినహాయించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. 2013 నియమితులైన ఉపాధ్యాయులు 2 సంవత్సరాల్లో టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులను సవరించాలని, అందుకు అనుగుణంగా ఆర్టీఏ చట్టంలో సవరణలు తీసుకురావాలని ఉపాధ్యాయులు కోరారు. దీనిపై రాజ్యసభలో ప్రస్తావిస్తానని పాకా సత్యనారాయణ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర కార్యదర్శి టెక్కలి గణపతి తెలిపారు. ఆయన వెంట సంఘ నాయకులు చలం శ్రీనివాస్, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి అయ్యప్ప స్వామివారి దీక్షాపీఠం నందు ఈ రోజు స్వామివారికి పంచామృతాలతో విశేష అభిషేకం చేసి స్వామివారిని విశేషంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి ఇంటి శ్రీను ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ కూడా జరిగింది. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు. బుధవారం ఉదయం ఆయన న్యూజిలాండ్ ఎయిర్పోర్ట్ కు చేరుకోగా ప్రవాసాంధ్రులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మద్దుకూరి దిలీప్, గోరంటాల అశోక్, నిమ్మగడ్డ జితేంద్ర, గారపాటి మమత తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన తణుకు నియోజకవర్గంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను వారికి వివరించారు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నెల 8న మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో, ఈ నెల 9న తెలుగుదేశం పార్టీ న్యూజిలాండ్ విభాగం ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడతారు. ప్రవాస్ యోజన కార్యక్రమం కింద తణుకు పట్టణంలోని బీజేపీ ఇన్ఛార్జ్ నార్ని తాతాజీ పర్యవేక్షణలో తణుకు పట్టణాధ్యక్షుడు బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో స్వదేశీ ప్రచార కార్యక్రమం, బూత్ అధ్యక్షులను స్వయంగా కలుస్తూ నూతన బూత్ కమిటీల నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి రాసాబత్తుల అనుకుమార్, నటరాజ్ సీతారామ స్వామి దేవస్థానం చైర్మన్ కరాసు శివప్రసాద్, బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గంటా శరత్, బీజేపీ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు గంటా లక్ష్మి, బీజేపీ పట్టణ సెక్రటరీ బడేటి సాయిరాం, చంద్రకళ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు మండలం వెంకట్రాయపురం ఆంధ్ర షుగర్స్ లో ఇటీవల జరిగిన చోరీకి సంబంధించి 7 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు రూరల్ ఎస్ఐ కె చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్ర షుగర్స్ కర్మాగారంలో అత్యంత విలువైన ఇత్తడి, ఇతర లోహాలకు చెందిన పరికరాలు మాయమవుతున్నాయని గమనించిన యాజమాన్యం దృష్టి సారించగా సుమారు 1.12 లక్షల విలువైన పరికరాలు, సామాగ్రి చోరీకి గురైనట్లు గుర్తించి కర్మాగారపు అదనపు సెక్రటరీ పాతూరి వెంకట సత్య విశ్వనాథ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 29న రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కర్మాగారంలో పనిచేస్తున్న చొప్పర్ల పండు, బీసాల రామాంజనేయులు, సప్పడి సత్యనారాయణ, ర్యాలీ సురేష్, కట్టా సత్యనారాయణ, వెలిగట్ల శ్రీను, కొటారు శ్రీనివాస్ పై కేసును నమోదు చేసి బుధవారం అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కానిస్టేబుల్ యొక్క కృషి ఎంతో ఉందని ఎస్ఐ చంద్రశేఖర్ వివరించారు. 100% స్వదేశీ వస్తువుల్ని వినియోగిద్దామని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉండి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కలిదిండి వినోద్ వర్మ పిలుపునిచ్చారు. ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో మండలాధ్యక్షుడు ఎర్రా విక్రమ్ అధ్యక్షతన గ్రామ అధ్యక్షులు పరంశెట్టి ఆంజనేయులు ఇంటి వద్ద జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఐనంపూడి శ్రీదేవి ఆదేశాలతో ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వర్మ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి అర్హులకు వాటిని అందచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ సాయి దుర్గరాజు, ఆత్మ నిర్భర్ భారత్, భారత్ సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరాజు, నియోజకవర్గ మాజీ కన్వీనర్ నాగబాబు, యువమోర్చా మండలాధ్యక్షుడు గాజుల శివ, ఉండి మండల జనరల్ సెక్రటరీ మడిచర్ల సూర్యప్రకాష్, కార్యదర్శి పృథ్వీ తదితర నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు.
చొరవ తీసుకుంటాం. మండల అధ్యక్షులు పైగా మండల కమిటీ అందరితో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు దాదాపుగా ఇక్కడ ఉండి మండలంలో 54 బూతులు ఉన్నాయి. దాదాపుగా మాకు 11 మందితో 54 బూతులు 50 బూతులు కంప్లీట్ చేసి ఉన్నారు. చాలా 4-5 బూతులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా మేము రానున్న 2-3 రోజుల్లో కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయో ఆ టైంలో మాకంటూ ఒక గ్రౌండ్ వర్క్ తయారు చేసుకుని రెడీగా ఉండడానికి మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి గారు మాకందరికీ ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము అందరం మా ఇన్ఛార్జ్ ఉండి మండలం ఇన్ఛార్జ్ సాయిరాజ్ గారితో పాటు నేను కూడా ఈరోజు ఉండి అసెంబ్లీకి వచ్చి చాలా అన్ని మండలాలు దాదాపుగా అన్ని మండలాల్లో 3, 4, 5 తారీఖుల్లో ఈ ప్రవాస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మేము కంప్లీట్ చేసుకున్నాం. 2-3 రోజుల్లో మా పని కూడా పూర్తవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఉండి మండలంలో పెద్దపల్లి గ్రామంలో ఉన్నాం. ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ స్టేట్ పార్టీ పిలుపు మేరకు మా రాష్ట్ర జిల్లా అధ్యక్షురాలు పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన మోడీ గారి పిలుపు మేరకు మన స్వదేశీ వస్తువుల్ని వాడాలని చెప్పి మోడీ గారు పిలిపించారు. ఆ పిలుపు మేరకు మనం విదేశాల మీద ఆధారపడకుండా మన స్వదేశీ వస్తువులను ఎక్కువగా వాడాలి. మన దీపావళి జరిగిపోయిన పండుగలు దసరా దీపావళికి మన దేశంలో ప్రధానమంత్రి పిలుపు మేరకు 87% స్వదేశీ వస్తువులను వాడి చూపించారు జనం. ప్రధానమంత్రి పిలిపించారు. దీన్ని ఇంకా మన జనాల్లోకి తీసుకెళ్ళి మన స్వదేశీ వస్తువుల్ని బాగా ప్రోత్సహిస్తే లోకల్గా ఉన్నటువంటి ఈ తయారు చేసే వాళ్ళకి జీవనోపాధి వస్తుంది. దాన్ని బట్టి ఇంకా జనాలు ఇంకా ముందు ఇంకా వేరే కొత్త రకాలు కూడా తయారు చేయడానికి ముందుకు వస్తారని ప్రధానమంత్రి గారు పిలుపు పొందుకుని ఈ పిలుపు మేరకు ఈరోజు ఈ పాపులేట్ ప్రతి ఇంటింటికి గ్రామాన్ని ఇస్తాం. గ్రామాలు ప్రతి వ్యక్తి ఇస్తాం. అలాగే స్టిక్కర్ గ్రామం ప్రతి ఇంటికి అంటిస్తానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ పాంప్లెట్లు ఇప్పుడు మన వినోద్ వర్మ గారు సాయిరాజ్ గారు రిలీజ్ చేస్తారు. ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ గృహ మంత్రి దక్షతా పథక్ అవార్డుకు ఉండి ఎస్ఐ ఎండి నసీరుల్లా ఎంపిక కానుండటంతో మరింత మెరుగైనటువంటి సేవలు ప్రజలకు అందించాలని ఉండే బీజేపీ నాయకులు అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐని బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ ఇన్ఛార్జ్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కొమ్మన నాగబాబు, భాజపా మండలాధ్యక్షుడు ఎర్రా విక్రమ్, కార్యదర్శి పృథ్వీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండి మండలం ఉండి గ్రామంలో ఉన్న మన ఎస్ఐ గారు నసీరుల్లా గారికి రాష్ట్ర స్థాయిలోనే కాదు మన హోంశాఖ ద్వారా అవార్డు వచ్చినందుకు ఉండి అసెంబ్లీ బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ఎస్ఐ గారు వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ బాగా తగ్గింది. అలాగే అది కాకుండా ఆయన ఏదన్నా విషయం వచ్చినప్పుడు చేసే విధానం కానీ ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా మనం బోల్డ్ మంది దగ్గర వింటున్నాం. అది నిరూపించారు. అలాగే కేసు చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. కష్టం బోల్డ్ ఉంటుంది. ఇప్పుడంటే అవార్డు వచ్చింది, ఆ కష్టానికి ఫలితంగా అవార్డు వచ్చింది. కేసు మామూలు ఛాలెంజ్ కాదు, ఎండగంటి కేసు, అందరికీ తెలుసున్నది. అది ఆ కేసుని ఛేదించి కేసుని నిందితులను అరెస్ట్ చేయడంలో బాగా కీలక భూమికి పోషించారు. ఆ సందర్భంగా భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటూ మా బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉండి ఎస్ఐగా పనిచేస్తున్న నజరుల్లా గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు బీజేపీ పార్టీ తరఫున. ఏంటంటే ఒక మర్డర్ కేసు ఏదో ఒక బాడీని మూటగట్టి పంపించేస్తే ఛాలెంజ్గా తీసుకుని స్టాఫ్ అంతా కూడా ఆయన అప్పుడే చెబుతున్నారు మాటల సందర్భంలో ఆయన చాలా కష్టపడ్డారు. కానీ వారం రోజులు ఇంటికి వెళ్లకుండా ఆయన చేశారంటే రియల్ గ్రేట్. ఒక దాన్ని ఫేస్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు ఆయన పూర్తిగా సహకరించి అది అసలు ఏం చేశారు ఏం జరిగిందని చెప్పి చేసినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఆయన అనేకమైన కేసులు నేను ఈ మాత్రం చూశాను. సమాజంలో ఏదన్నా అరాచకం జరుగుతుందంటే వెంటనే ఆయన స్పందించి నైట్ ఇంటికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. మొన్న తుఫానికి నేను ఆశ్చర్యపోయాను. రాత్రి 11:30 కూడా ఆయన వెహికల్ వేసుకుని హెవీ వెహికల్స్ని రోడ్డు పక్కన ఆపడం కానీ జనాల్ని బయటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిపోమంటాం కానీ చాలా కష్టపడి ఇటువంటి చిన్న వయసులోనే ఆయనకి అవార్డులు రావడం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈయన ఇంకా మంచి ఉన్నత పదవులకు వెళ్ళి మంచి సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం. ఈరోజు మన ఉండికి గర్వకారమైన విషయం. ఎందుకంటే మహమ్మద్ నజరుల్లా గారు ఎస్ఐగా ఈయన రావడం వచ్చిన తర్వాత ఉండి మండలంలోనే అనేక గ్రామాల్లో
ఈయన ప్రతిరోజు ఎక్కడో దుక్కున ఏదో గ్రామంలో తిరగడం జరిగింది. నేను చూస్తున్నాను. ఈయన అందరితో మాట్లాడే ప్రతి ఒక్క జనాలతో ఉన్న అదంట వాళ్ళతో ఉన్న మమేకం కూడా చాలా ఇదిగా ఉన్నారు. ఈయన ఇలాంటి ఎస్ఐ నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు. నేను ఈయన కష్టపడే తత్వం మనిషి. అందుకే చిన్న వయసులోనే కేంద్ర స్థాయి నుంచి అవార్డు వచ్చిందంటే అందరూ గుర్తించలేదు ఒకసారి ఈయన్ని. అందుకే ఇలాంటి అవార్డులు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా మా మండల పార్టీని కోరుకుంటూ ఈయనకి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ఎస్ఐ గారు మనకు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి అందరికీ సెలవు తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరమిల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ఇంజెట్ పెద్దిరాజు గోదావరి రేవులో పశువులను కడిగేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్థానికులు ఆచంట పోలీసులకు ఫిర్యాదు చేయగా హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకుని పెద్దిరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన గంట తర్వాత పెద్దిరాజు మృతదేహాన్ని కిలోమీటర్ అవతల గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిడదవోలు పట్టణంలో జరుగుతున్న ఆర్ఓ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మాజీ శాసనసభ్యుడు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెలగన సూర్యారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరప్పాడు జాతీయ రహదారి పక్కన కోనేటిలో ఉన్న స్ఫటికలింగ స్పర్శ దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుండే బారులు తీరారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెరవల్లి ఎస్ఐ వెంకటేశ్వరరావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బందోబస్తులను ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూ లైన్ లో స్వామివారి స్పర్శ దర్శనాన్ని భక్తులు చేసుకున్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తనయుడు డాక్టర్ కృష్ణతేజ స్ఫటికలింగాన్ని స్పర్శ దర్శనం చేసుకున్నారు. సంవత్సరంలో 3 పర్యాయాలు మాత్రమే స్వామివారి దర్శనం కలిగానని, మిగతా సమయంలో కోనేటి నీటితో నింపబడి ఉంటుందని ఆలయ నిర్వాహకులు బొలిశెట్టి రామకృష్ణ తెలియజేశారు. అగ్నికుల క్షత్రియులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అండగా ఉండడం ఓ అదృష్టమని రాష్ట్ర మత్స్యకార సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు అన్నారు. తాము అడగకపోయినా తుఫాను సాయాన్ని పెద్ద ఎత్తున అందించారని, దగ్గలూరులో చేనేత కార్మికుల కుటుంబాలకు తుఫాను సాయ పంపిణీ సభలో చేనేత కార్మికుడు సమతం అంబా చిన్నమల్లేశ్వర సముద్రలింగం అన్నారు. చింతపర్రు గ్రామంలో 250 చేనేత కుటుంబాలకు 50 కేజీల బియ్యం, 5 నిత్యావసర సరుకులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎంతో అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. క్షీరపురిలో నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుతో ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పెరిగాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో అల్లూరు సీతారామరాజు నేషనల్ ఫిలిం ఛాంబర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామానాయుడు పాల్గొన్నారు. పాలకొల్లులో ఈరోజు
అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం అనంటే ఈవేళ కళలకి కళాకారులకి ఒక గుర్తింపునిచ్చినటువంటి పాలకులను కూడా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా రేపు భవిష్యత్తులో కూడా ఎంతో కళాకారులు తయారు చేయాలనేటువంటి తపనతోటే ఈ ఇన్స్టిట్యూట్ ఈరోజు ప్రారంభం కావడం. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు, పాలకులు అంటే కళాకారులకు కళలకు పుట్టినిల్లు. ఏదైతే అల్లు రామలింగయ్య గారు, దాసరి నారాయణరావు గారు, రవిరాజ పినిశెట్టి, రేలంగి నరసింహారావు, కోడి రామకృష్ణ గారు దగ్గర నుంచి ఎంతోమందిని ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక చేగుండి అనంత శ్రీరామ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఈరోజు పాలకులకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అటువంటి పాలకుల నుంచి ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఈరోజు ప్రారంభించుకోవడం అంటే చాలా సంతోషం. అందులో కూడా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక టూరిజం బేస్గా బాగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రం ఉన్నప్పుడు, అందులో ముఖ్యంగా ఆ టూరిజంకి ఈ సినీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని కూడా, ఎందుకంటే గతంలో మనం చూసేవాళ్ళం ఒక ఊటీ, ఒక కొడైకెనాల్ ఇటువంటివి మనం గతంలో సినిమా షూటింగ్లకు కానీ విహార కేంద్రాలకు కానీ ఉండేవి. కానీ ఈరోజు అవన్నీ కూడా పొల్యూషన్ కూడా బాగా పెరిగిపోయినటువంటి స్థితిలో, పాపులేషన్ డెన్సిటీ బాగా పెరిగిపోయినటువంటి స్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఏదైతే విశాఖపట్నం ఒక అందాల తీర ప్రాంతం వేళ విశాఖపట్నం దగ్గర నుంచి పర్టికులర్గా ఏదైతే గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో సహజ సిద్ధమైనటువంటి అందాలతోటి గోదావరి తీర ప్రాంతం, కోనసీమ అందాలు, ఇట్లా ఎన్నో నేచురల్ బ్యూటీ ఈరోజు గోదావరి జిల్లాలో ఉంది. నర్సాపురం మండలం సీతారాంపురం సౌత్ గ్రామంలో సర్వే చెట్లు నరుక్కుని ఎత్తుకుని వెళ్తున్న ట్రాక్టర్లతో తరలిస్తున్న కల్పను కూటమి నాయకులు అడ్డుకున్నారు. ఇటీవల తుఫాన్ ప్రభావంతో ఎన్నో ఏళ్లనాటి వృక్షాలు నేలకొరిగాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా చెట్లు కోసుకుని వెళ్లడం ఏమిటి అని వారు అడ్డుకున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మానవ జీవన మనుగడకు దిక్సూచి వంటిదని పూర్వ పీఠాధిపతి హుసేన్ షా రచించిన షాతత్వ గ్రంథమని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. పీఠం సప్తమ పీఠాధిపతి హుసేన్ షా 120వ జయంతిని పురస్కరించుకొని కాకినాడ రోడ్ నందలి నూతన ఆశ్రమ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో అలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. మానవ భౌతిక శరీరం జీవించుటకు ఆధారమైన ప్రాణశక్తి అనే చైతన్య శక్తి 7 కేంద్రముల వద్ద మానవ శరీరంలో ప్రవేశించడం జరుగుతుందని అన్నారు. మాతృవందనం అనే పుస్తకాన్ని పీఠాధిపతి ఈ సభలో ఆవిష్కరించారు. అనంతరం ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేసి పక్షుల ఆహారం కొరకు తయారు చేసిన ధాన్యపు కుచ్చులను సభలో పంపిణీ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మహావీర్ ఇంటర్నేషనల్ ప్రతినిధి కమల్ బేడ్ ఎమ్మెల్సీ సాటి మానవుని పట్ల సమదృష్టి కలిగి ఉండాలని సభ్యులకు బోధించారు. ఈ కార్యక్రమంలో పీఠం కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, ఎన్టీవీ ప్రసాద్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మర్యాదపూర్వకంగా జంగారెడ్డిగూడెం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ని స్వీకరించి 2023 బ్యాచ్ కు చెందిన సుస్మిత ఐపీఎస్, ఏఎస్పీ శ్రీ కె శివప్రతాప్ శివకృష్ గారికి పూల మొక్కను అందజేసి తమ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుస్మితకు జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై, ఆ ప్రాంతాల్లో జరిగే నేరాల నియంత్రణకు తీసుకోవలసిన వ్యూహాత్మక చర్యల గురించి వివరించారు. జంగారెడ్డిగూడెంలో సమర్థవంతమైన పోలీస్ పాలన అందించేందుకు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను సుస్మితకు అందించారు. నూతన ఏఎస్పీ సుస్మిత జిల్లా ఎస్పీ సూచనలు సలహాలను పాటించి ఆ ప్రాంతంలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తానని తెలియజేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.